ఫ్రెండ్స్, నేను వీడియోని ఆంజనేయ స్వామితో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆంజనేయ స్వామి చూపిద్దామనేసి. ఇలా ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఓల్డ్ షిరిడి అనేసి మనకి షిరిడి నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 20 రూపాయలు ఆటోకి తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి బయట ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మనం లోపలికి వెళ్ళాలా, 150 రూపాయలు టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలా. అప్పట్లో ఎలా ఉండేది, ఇల్లు ఎలా ఉండేది, మనుషులు ఎలా ఉండేవాళ్ళు, అప్పుడు కట్టడాలు ఎలా ఉన్నాయి, షిరిడి ఎలా ఉంది అనేసి మన కళ్ళకు కట్టినట్టు బొమ్మల్ని తయారు చేసి పెట్టి మనకి చూపిస్తారు. బాగుంటుంది ఫ్రెండ్స్. 150 రూపాయల టికెట్. లోపలికి వెళ్తే షిరిడి లేక అంటే ఓల్డ్ షిరిడి లేక వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది ద్వారము మనకి. ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలా. లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి ఒక ముసల్మాన్ వస్తున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి హిందూ టెంపుల్. ఇక్కడ వచ్చేసి ఒక పురోహితుడు ఉంటాడు. ఆ పురోహితుడు ఏం చేస్తాడంటే ఆ ముసల్మాన్ అంటే అతను వచ్చేటప్పుడు అతన్ని చూసి ఇతను నమస్కారం చేస్తున్నాడు. అంటే సంస్కారం. అప్పట్లో పెద్దోళ్ళు చాలా సంస్కారంగా ఉండేవాళ్ళని మనకు అర్థమవుతుంది. నమస్కారం పెడుతున్నాడు. ఒక ఆవిడ, పెద్ద ఆవిడ ఆడ పూలు కుంకుమ ఆవిడ అమ్మే ఆవిడ చూస్తా ఉంది అతన్ని. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఒక ఆవిడ అక్కడ చూడండి. ఒక ఆవిడ కూర్చొని బియ్యము ఏమో చాటలోకి వేసుకొని చెరుగుతుంది. కాకపోతే చాటలు ఏమి లేవు. అది ముందర కోడి ఉంది. అంటే ఆమె బియ్యం చెరుగుతుంది అని అర్థం అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక అతను బిచ్చం భౌతి బిచ్చాన్ దేహి అని బిచ్చము అడగడానికి వస్తారు కదా వాళ్ళు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పందిరి కింద కట్టేసిన మేక. ఇక్కడ ఒక ఆవిడ పేడ తీసుకుని పిడకలు కొడుతుంది గోడకి. పిడకలు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. పేడతో పిడకలు కొట్టి అవి వంట చెరుకుగా వాడేవాళ్ళు అప్పట్లో. ఈడ వచ్చేసి ఒక వ్యక్తి కర్రలు చీలు కొడుతున్నాడు గొడ్డలతో. ఇది వచ్చేసి చావిడ అంట ఫ్రెండ్స్. అప్పట్లో మన బాబా గారు వెళ్ళి అక్కడికి వచ్చి చూసుకునే వాళ్ళ చావిడ దగ్గరికి వచ్చి వెళ్ళేవాళ్ళంట అప్పట్లో. ఇది అప్పుడు ఎలా ఉంది ఏంటి అనేసి మనకి అర్థం అవడానికి ఇలా ఇప్పుడు తయారు చేసి పెట్టారాడ. అక్కడికి వెళ్తే మీరు ఫోటో తీసుకోండి, సెల్ఫీ తీసుకోవచ్చు, ఏమి పని లేదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి బాబాకి ఈవిడ ఒక పెద్ద ఆవిడ అన్నం తినిపిస్తుంది ఫ్రెండ్స్. అన్నం వడ్డిస్తుంది, తినిపిస్తుంది కూడా ఆ పెద్ద ఆవిడ. ఆ పెద్ద ఆవిడ పేరు కూడా ఏదో ఉంది, నాకు గుర్తుకు రావడం లేదు. ఇక్కడ రాసినారు, చెప్తానుండు. బైజాన్ బాయి. ఇంకేమైనా మిస్టేక్ చెప్పింటే మీరు క్షమించండి, మీరు నాకు కామెంట్ లో పెట్టండి. బైజాన్ బాయ్ అన్నం తినిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక పాప ఒడియాలు పెడుతుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పటికి మనకి ఎండాకాలంలో ఒడియాలు పెడతారు కదా, అలా ఒడియాలు పెడుతుంది నంచుకోవడానికి. ఇక్కడ వచ్చేసి ఒక ఇద్దరు రేషం వేస్తున్నారు. అంటే దారం ఏదో పోగులు తయారు చేస్తున్నారు. పోగులు తయారు చేసి కింద ఒక ఆవిడ కూర్చొని పైన ఒక ఆవిడ కూర్చొని పోగులు తయారు చేసి అలా ఆరేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. అవి పోగులో మళ్ళీ అప్పట్లో సేమ్యాలో పాల సేమ్యాలు అంటారు చూడు, అలాంటివో నాకైతే తెలియదు. అది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి వీళ్ళు కుమ్మరి. అంటే బొమ్మలు తయారు చేయడము, కుండలు తయారు చేయడము, తయారు చేసినవి అమ్మడము అలా చేస్తూ ఉంటారు కుమ్మరి. ఆ పిల్లోడు బురదలేకి వెళ్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళ నాన్న వచ్చేసి బురద దొక్కుతున్నాడు. అంటే మన్ను మెత్తగా అయితే కుండలు చేయడానికి బాగుంటుంది అనేసి మన్ను దొక్కుతా ఉంటే పిల్లోడు పోయి కాలగిని దూరుతాడు. దొక్కితే చనిపోతాడు. బాబా వచ్చి మళ్ళీ బతికిస్తాడు ఆ పిల్లోడిని. అది ఒక మహత్యం అనమాట. మీకు సీరియల్ చూసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది నేను చెప్పే మాటలన్నీ. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద ఆయన పల్లీలు అమ్మి, అంటే ఏవి శనక్కాయలు, వేరుశనక్కాయలు అమ్మి అలిసిపోయి తిరిగి వచ్చి చెట్టు కింద పండుకున్నాడు ఫ్రెండ్స్ ఒక పెద్ద ఆయన. మీరు ఈ పెద్ద ఆయన్ని చూస్తే మాత్రం లేపకండి, నిద్రపోని అతను అలిసిపోయినాడు. మీరు అతన్ని లేపే ప్రయత్నం చేయొద్దండి ఫ్రెండ్స్ ఇటువైపు వస్తే ఎప్పుడన్నా. అది మళ్ళీ ఇక్కడ వచ్చేసి బాబా వచ్చేసి విసురుతున్నాడు. అంటే అప్పట్లో మిషన్లు లేవు, గ్రైండర్లు మిషన్లు లేవు. అప్పట్లో ఇలా గింజలు ధాన్యాలు వేసి విసిరే వాళ్ళు అనమాట. అంటే పొడి చేసేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఒక ఆవిడ ముగ్గు పెడుతుంది. అదో ముగ్గు, కాకపోతే ముగ్గు లేదు, ఆడ చెరిపేసినారు, వర్షం వచ్చి పోయింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి సునకము. అంటే బాబాకు సునకం అంటే ఇష్టం ఎక్కువ. బాబా బిచ్చానికి వెళ్ళినప్పుడు సునకం కూడా వచ్చింది. ఒక ఆవిడ బాబాకి బిచ్చం వేస్తుంది. బాబా రోజు బిచ్చం ఎత్తి తను తిని చుట్టూ ఉన్న మూగజీవాలకు పెట్టేవాళ్ళు. ఆవిడ వచ్చి సామాన్లు గడుగుతూ ఉందన్నమాట. బాబా వచ్చింది చూసి వెంటనే లేచిపోయి ఇంటికి వెళ్ళి బిచ్చం తీసుకొచ్చి వేసింది అనుకుంటాను నేనైతే. ఆడ సామాన్లు ఉన్నాయి గనక. కసిరం షింపి ఏదో పేరు ఫ్రెండ్స్. అది నాకు ఇంగ్లీష్ మీద నాకు అంత పెద్ద పట్టు లేదు. మీరు కాస్త ఆ పేర్లు చూపించినప్పుడు చూసి చదువుకోండి ఫ్రెండ్స్. ఇతను వచ్చేసి కుట్టు మిషన్, అంటే టైలర్ అన్నమాట. కుడుతున్నాడు. ఆడ చిలక పెట్టుకున్నాడు. చిలక ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇస్త్రీ చేసేవాడు అనమాట. అదో ఇస్త్రీ బాక్స్ ఉంది. అతని ఇల్లు అలా ఉంది చూడు ఫ్రెండ్స్. అప్పట్లో ప్రతి ఇంటికి వార్పాకు ఉండేది అప్పట్లో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ డోంట్ టచ్ అనేసి బోర్డు పెట్టినారు. మనోళ్ళు చాలా ఆటగాళ్ళు అనమాట. లోపలికి పోయి బొమ్మలు ముట్టుకునేది, బొమ్మల్ని ఏమన్నా డ్యామేజ్ చేస్తారనేసి
ప్లీజ్ డోంట్ టచ్ అని బోర్డు పెట్టినారు ఫ్రెండ్స్. ఒకవేళ టచ్ చేస్తే 500 ఫైన్ కూడా వేస్తారంట. ఇది వచ్చేసి ఏదో పండుగ, అంటే అప్పట్లో ఏదో పండుగ జరుగుతుంది. బాబా వచ్చేసి అందరికి వడ్డిస్తున్నాడు. అక్కడ ఓ పాప దీపం పెట్టుకుంది చేతిలో, అరిచేతిలో. ఈ బాబా వచ్చేసి ఈవిడికి ఏదో అన్నం వడ్డిస్తున్నాడు అనుకుంటా. అన్నమో ఏదో వడ్డిస్తున్నాడో తెలియదు కానీ వడ్డిస్తున్నాడు. వాళ్ళు తింటూ ఉన్నారు. అదేదో మిఠాయిలో ఏదో నాకైతే తెలియదు కానీ మొత్తానికి స్వీట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళు ఆకులు, అరిటాకులు స్వీట్లు ఉన్నాయి. అన్నం వడ్డిస్తున్నాడు. ఆవిడ వద్దంటుంది, ఈవిడ కావాలంటుంది. అలాగే ఇక్కడ బుట్టెలో వచ్చేసి పండ్లు ఉన్నాయి. అరటి పండ్లు, అలాగే దానిమ్మ పండ్లు, జామ పండ్లు ఉన్నాయి. అవి ఆల్రెడీ తిన్నారో లేకపోతే తినిన తర్వాత తింటారో భోజనం చేసిన తర్వాత. ఇది వచ్చేసి బాయ్. అప్పట్లో ఈ బాయిలో నీళ్లు చేదుకొని వాళ్ళు తాగేవాళ్ళు అనమాట. అప్పట్లో వాడుకునే వాళ్ళు. కాకపోతే ఆడ మనుషులు లేరు, బాయి మాత్రమే ఉండిపోయింది. ఇక్కడ వచ్చేసి ఒక అతను చెప్పులు కుడుతున్నాడు. అంటే మన స్వయం కృషి సినిమాలో చిరంజీవి ఎలా కష్టపడతాడు ఫ్రెండ్స్, అలా ఇతను కష్టపడుతున్నాడు. కష్టపడి చెప్పులు కుడుతూ ఉన్నాడు అనమాట. అది ఈ చిత్రం అనమాట. అప్పట్లో కుల వృత్తులకి చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు, అప్పట్లో రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. అది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కంసులు అంటే వీళ్ళు ఇది కొలిమి పని చేస్తారే ఆడ. పిల్లోడు కొలిమిలోకి వెళ్తుంటే వాళ్ళమ్మ వెళ్ళొద్దు అంటుంది, గట్టిగా అరుస్తుంది. చూడండి, అది వాళ్ళమ్మ ఆడ చేయి ఆపుతుంది, పిల్లోడిని ఆపుతుంది వెళ్ళకు అనేసి. వాళ్ళ నాన్న కూడా అరుస్తున్నాడు గట్టిగా, పిల్లోడు మంటలేకి వస్తున్నాడు అనేసి. తల్లి అమ్మ నాన్న ఇద్దరు అరుస్తున్నారు పిల్లోడు వెళ్తూ ఉంటే. ఇక్కడ వచ్చేసి ఇతను ముస్లిం, ఖురాన్ చదువుతున్నాడు. అతను వచ్చేసి హిందూ, జపం చేస్తున్నాడు. అంటే శివమాల చేస్తారు కదా, అలా ఇద్దరు కలిసిమెలిసి ఎవరు దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటున్నారు. కాబట్టి ఇద్దరు అండర్స్టాండింగ్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పండగ, సంక్రాంతి పండగ అనుకుంటా. అంటే అక్కడ చెరుకులు ఉన్నాయంటే సంక్రాంతి పండగ అని కదా అర్థము. సంక్రాంతి పండగకు వచ్చేసి పిల్లోడు పాట పాడుకుంటూ వస్తారు కదా ఫ్రెండ్స్. అప్పుడు హరిదాసు ఇలా వస్తారు కదా. అప్పుడు సంక్రాంతి పండగకి ఎవరైనా వస్తారు కదా బిచ్చం అడగడానికి. వాళ్ళు అడుగుతూ ఉంటే డోలు కొడుతుంటే ఆడుతుంది ఆవిడ. ఇక్కడ వచ్చేసి ఒక అతను పాట పాడుతూ, ఒక అతను తపలా కొడుతూ పాట ద్వారా సాయిబాబాని మెరమిన్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు. అంటే మంగళ వాయిద్యాల నడుమ బాబాని మంటపం వైపు తీసుకెళ్తున్నారు అనమాట, ఆశ్రమం వైపు. అదే ఈ చిత్రం అర్థము. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇతను బుట్టెలల్లే అతను అనమాట. ఇతన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ మొత్తానికి ఓ బుట్టె అల్లుతున్నాడు కష్టపడి. అక్కడ ఆల్రెడీ అల్లిండేడు ఆడ పెట్టుకున్నాడు చూడు అమ్మడానికి అన్ని. ఇతను వచ్చేసి బుట్టెలల్లే అతను. ఇతను వచ్చేసి కటింగ్ చేస్తాడు. ఇతన్ని ఏమంటారు, నాయి బ్రాహ్మణులు. ఈయన కటింగ్ చేసింటే ఈయన వచ్చేసి అద్దంలో చూసుకుంటాడు. అబ్బా మీసాలు భలే పెట్టావే, భలే ఉన్నాయి అనేసి తన అద్దంలో చూసుకుని మురిసిపోతున్నాడు, నవ్వుతున్నాడు, సంతోషపడుతున్నాడు. ఇతను వచ్చేసి నూనె వ్యాపారి. నాకు ఇదే స్టోరీలో నాకు నచ్చింది ఇదే ఫ్రెండ్స్. ఇతను వచ్చేసి బాబా నూనె అడిగినాడు ఒకసారి అనేసి రెండోసారి పోతాడు. రెండోసారి పోయినప్పుడు కసురుకుంటాడు, నూనె లేదు ఏమీ లేదు పా, వచ్చినప్పుడల్లా నీకు నూనె ఇవ్వాలా అని అరిస్తే బాబా నీటితో దీపాలు వెలిగిస్తాడు అప్పుడు వెళ్ళి. అదే ఫ్రెండ్స్ ఇది నూనె వ్యాపారం. ఇతను వచ్చేసి దండోర వేస్తున్నారు. అంటే అప్పట్లో ఏదన్నా గానీ ఊర్లో అందరికి తెలియాలంటే అలా చప్పుడు చేసి కొట్టి గట్టిగా తపలాతో చెప్పేవాళ్ళు. ఇది వచ్చేసి తీర్పు అనమాట, పంచాయతీ లాగా అనమాట. ఇప్పుడు మన పెద్దరాయుడు సినిమాలో ఎలాగో అలా పంచాయతీ చేసేవాళ్ళు. అతని పంచాయతీ పెద్ద అనమాట. ఇక్కడ వచ్చేసి భార్య భర్త అనుకుంటా. ఆవిడ ఏదో చెప్తుంది. ఇతను వచ్చేసి లేదు 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 అయ్యా ఆమెదే తప్పు అనేసి చేయి పెట్టి చూపిస్తున్నాడు. అతను వచ్చేసి నువ్వు ఆగవయ్యా కాస్త, ఆమె ఏం చెప్తుందో విన్ని అనేసి అతను ఆపుతున్నాడు, నువ్వు కాస్త ఆగు అనేసి. ఇది వచ్చేసి హాస్పిటల్. అంటే హాస్పిటల్ అంటే అప్పట్లో చెట్టు కింద వైద్యం చేసేవాళ్ళు అనమాట. అతనికి ఏదో ఆరోగ్యం బాగా ఒళ్ళంతా పుండ్లు వచ్చి చీము రక్తం కారుతుంటే బాబా తన చేతులతో శుభ్రం చేసి ఇతను వచ్చేసి బాబాకు సహాయం చేసేవాడు. పసురు నూరుతున్నాడు, ఆకు పసురులన్నీ నూరి సహాయం చేస్తున్నాడు ఫ్రెండ్స్. అది ఇతను వచ్చేసి ఓ పిల్లోనికి ఆరోగ్యం బాగాలేక వాళ్ళ అమ్మ ఒళ్ళో ఉంటే ఆ పిల్లోనికి బాబా వైద్యం చేసి ఆల్రెడీ ఉన్నాడు. ఆ పిల్లోని కోసమే అనుకుంటా బాబా చనిపోయేది. ఆ పిల్లోని బతికిసి బాబా చనిపోతాడు. అదే స్టోరీ. ఇది వచ్చేసి పాఠశాల, స్కూల్. అదో టీచరు ఏదో పాఠాలు చెప్తున్నాడు. ఓ పాపని లేపినాడు, సరిగ్గా వినలేదేమో పాఠము. లేచి చెప్పు అంటే ఆ పాప ఏదో చెప్తుంది చేతులు కట్టుకొని నించొని. మిగిలిన పిల్లలు పలక మీద రాసుకుంటున్నారు, కొంతమంది వింటూ ఉన్నారు. ఇది వచ్చేసి స్కూల్, అప్పట్లో పాఠశాల. ఇది ఫ్రెండ్స్ చిత్రంకి వచ్చే అర్థము.
అప్పట్లో అలా ఉండేది స్కూలు. ఇది వచ్చేసి అప్పట్లో ఏదో పాటలు పాడుతున్నారు, కీర్తనలు అంటే భక్తి పాటలు, లేదంటే ఏదైనా భజన గాని ఏదైనా ఉండొచ్చు, లేదా మంచి విషయాలు చెప్పడము ఏదైనా ఉండొచ్చు. కాకపోతే అందరూ అతను వేద పురోహితుడు అంటారు చూడు, అతను చెప్తూ ఉంటే అందరూ ఆలకిస్తున్నారు, వింటున్నారు. బాబా కూడా వింటున్నాడు. అతని పుస్తకాలు అన్ని పెట్టుకొని చేతులు చిరుతలు ఉన్నాయంటే పాట పాడుతున్నాడు అనుకుంటాను నేనైతే. దానికి అర్థం అదే. మీరు కామెంట్ లో పెట్టండి అది ఏమనేసి. ఇక్కడ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ లాస్ట్ మనకు బాధాకరం ఏమంటే, లాస్ట్ ఇంకా బాబా ఆ రూపాన్ని ఆ సాలిస్తాడు, తుది శ్వాస వదులుతాడు, ఆ పిల్లోని బతికిస్తాడు. ఇంకా అతను దూరం అయిపోతాడు మనకి ఆ స్వామి. అదే చివరి అందరు ఒళ్ళో ఉన్నాడు చూడు, అందరూ పట్టుకున్నారు బాబాని, వెళ్ళకు బాబా అనేసి. అదే ఇక్కడ వచ్చేసి ఓ వ్యక్తి అప్పట్లో ఇలా ఉండే, వాళ్ళ బట్టలు వాళ్ళ కట్టు బొట్టు అంతా, అతని మీసాలు కడతల్లే కలిసిపోయినాయి, అంటే అంత పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని ఉండేవాళ్ళు. ఈవిడ వచ్చేసి పాపం ఇట్లా తలకంతా బట్ట వేసుకొని చాలా నిండుగా పద్ధతిగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. చూడండి అప్పట్లో ఎంత పద్ధతిగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ చేతులు తప్ప ఇంకేం కనిపించట్లేదు, అంత బాగా కట్టు బొట్టు ఉండేది. ఇది వచ్చేసి గుర్రపు బండి. గుర్రము అంటే జట్కా బండి. ఇప్పటికి మీరు ఆడాడ చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్, పల్లెల్లో అక్కడ ఇక్కడ. ఇతను గుర్రపు నడిపే వ్యక్తి, జట్కా నడిపే వ్యక్తి. చిలకోలు ఉంది పాపం, ఆ గుర్రం వెళ్ళకుంటే ఓ దెబ్బ వేస్తాడు. ఈవిడ వచ్చి వెనకలు కూర్చొని ఏడుస్తూ టాటా చెప్తుంది, బాయ్ చెప్తుంది అనమాట. అదిగో అక్కడ వచ్చేసి వాళ్ళమ్మ నుంచోయింది చూడు, వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంది ఆవిడ వెళ్తూ ఉంటే. నాకు అనిపించింది చెప్తున్నా ఫ్రెండ్స్, మరి రియల్ గా స్టోరీ తెలిసిన వాళ్ళకి అది ఏందనేది అర్థమవుతుంది. నాకు ఆడ బొమ్మలు చూస్తే ఏమనిపిస్తే అది చెప్తున్నాను. ఇది వచ్చేసి ఆ ఎద్దు ఫ్రెండ్స్. ఇది ఎద్దు చూస్తేనే అప్పుడే చెప్పొచ్చు, ఎద్దు బాగా పుష్టిగా ఉంది. ఈ పిల్లోడు ఎద్దులు ఆవులు గేదెలు కాస్తున్నాడు. ఇది కుక్క ముందర చెవులు తోక కొట్టేసినారు. ఇది వచ్చి ఆవు ఫ్రెండ్స్. పాపం పిల్లోడు పిండి పిండి దీన్ని పిప్పి చేసేసినాడు, బలం లేదు దీనికి. మగం డల్లు ఉంది చూడు ఫ్రెండ్స్, ఏలబడిపోయింది. పీకేసినాడు దీన్ని, బాగా పాలు పిండేసినాడు. ఏమి లేదు పాపం, మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్ అది ఆవు. ఈడ వచ్చేసి ఎద్దుకి లాలాలు కొడుతున్నారు, అంటే గిట్టాలు కొట్టేవాళ్ళు. అప్పట్లో ఎద్దులు అవి కొడితే బాగా నడిచేవన్నమాట. అవి మనకి కాళ్ళకు చెప్పులు ఎలాగో అలా కొట్టేవాళ్ళు అనమాట. దాంట్లో కూడా అతను కొడుతున్నాడు, చేతి పని చూపిస్తున్నాడు. అతను వచ్చేసి అది కదలకుండా పట్టుకున్నాడు అనమాట, తోకని ఆ చెవుని మొగతాడు పట్టుకున్నాడు. ఇక్కడ వచ్చేసి ఓ పిల్లోడు కుమ్మరి, అంటే ఇతను కూడా కుండలు తయారు చేస్తున్నాడు. పిల్లోడు బాగున్నాడు ఫ్రెండ్స్, షర్టు బాగుంది, వైట్ షర్టు రెడ్ కలర్ లైన్స్ అనమాట. షర్టు బాగుంది పిల్లోనికి వేసిన షర్టు. ఇది వచ్చేసి బాయి ఫ్రెండ్స్. అప్పట్లో ఈ బాయిలో నీళ్లు చేదుకునే వాళ్ళు, అప్పట్లో తాడేసి నీళ్లు చేదుకునే వాళ్ళు. అలాగే ఆ బాయిలో నీళ్ళని వ్యవసాయానికి సేద్యం చేయడానికి కపిల్ తోలేవాళ్ళు. అంటే ఒక పెద్ద బుట్టె ఉంటుంది, ఎద్దుకు ఆ బుట్టె తాడేసి కట్టి ఎద్దులతో లాగిచ్చేవాళ్ళు నీళ్లు బయటికి. ఆ వచ్చిన నీళ్లతో వ్యవసాయం చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఇతను వచ్చేసి నీళ్లు చేదుకొని అవతల యువతల కర్ర కట్టుకొని రెండు తీసుకెళ్తున్నాడు. ఇతను వచ్చేసి రైతు అన్నమాట. అదో ఎద్దులను పట్టుకొని వ్యవసాయం చేస్తున్నాడు, అంటే దున్నుతున్నాడు, అంటే మన్నుని చదును చేస్తున్నాడు. ఇది ముందర నుండి చూపిస్తాను చూడేదో. ఒక ఎద్దు ఏమో దానికల్లా చూస్తుంది, ఒక ఎద్దు స్ట్రైట్ గా ఉంది, అంటే రెండోది దాని వైపు చూస్తుందంటే అది నిలబడితే ఇది నిలబడదాము అని. ఇది దొంగ ఫ్రెండ్స్, ఎద్దు పని దొంగ. అదేమో స్ట్రైట్ ముందుకు పోతా ఉంది, ఇది దాని వైపు చూస్తుంది, అది నిలబడితే ఇది నిలబడదాము అని. అట్లా ఈవిడొచ్చి నీళ్లు చేదుతూ ఉంది బావిలో. ఈవిడ ఆల్రెడీ చేది నీళ్లు 2 బిందెల నిండా నీళ్లు తీసుకెళ్తాంది అనమాట. ఇతను వచ్చేసి అప్పట్లో దొరానో మళ్ళీ ప్రెసిడెంట్ ఏమో తెలియదు కానీ, ఇతను నూనె పెట్టుకొని తలకి మీసాలకి అద్దంలో చూసుకుంటున్నాడు. పక్కన ఉన్న వ్యక్తి వచ్చేసి అతని దగ్గర పనిచేసే వ్యక్తి అనుకుంటా. అతన్ని అడుగుతున్నాడు, ఎలా ఉన్నారా నేను అంటే, అతను చెప్తున్నాడు, అయ్యా మీకేమయ్యా రాజాలాగా ఉండారా అనేసి అతను చెప్తూ ఉన్నాడు అనమాట. ఇది వచ్చేసి వ్యవసాయం చేస్తున్నారు, ఈడ కూడా వ్యవసాయమే చేస్తున్నాడు. అతను వచ్చేసి రైతన్న, తలకు గబ్బ రుమాలు కట్టినాడు చూడు, అతను రైతన్న. ఇంకొక రైతన్న వచ్చేసి ఇత్తనాలు చల్లుతున్నాడు, అంటే విత్తుతున్నారు అనమాట, ఇత్తనాలు వేస్తున్నారు భూమిలోకి మొక్కలు రావడానికి. అద్దో ఆడొచ్చి పొంగల్ అనమాట, మిస్ అయిన గింజలు ఎత్తుకొని పోతాయి అనమాట. అవి వచ్చి పొంగలు ఉంటాయి ఆడ. అంటే అప్పుడు పల్లె వాతావరణము ఎలా ఉంది ఏమి అనేసి ఎంత బాగా కట్టి ఎంత బాగా చూపించినారు. ఇది వచ్చేసి ఇది ఏమంటారు దీన్ని, వైరింగ్ లిఫ్ట్ ఏదో అంటారు ఫ్రెండ్స్. దీనికి వచ్చి మనం అమౌంట్ కడితే పిల్లలకి ఆడిచ్చు దాంట్లో కూడా. ఇక్కడ ఓ పిల్లోడు వచ్చేసి పిట్టలు అవి పంట మీద వాలి పంటను తినేకోకుండా అరుస్తూ ఉన్నాడు, దానిని మందలిస్తున్నాడు, అదిలిస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఒక ఆవు ఒక దూడ ఫ్రెండ్స్. ఆవు వచ్చేసి దూడకి పాలు ఇస్తుంది తన బిడ్డకి.
అదో చూడండి, దూడ పాలు తాగుతుంది తల్లి దగ్గర, వాళ్ళ అమ్మ దగ్గర. తల్లి బిడ్డని ముద్దలాడుతుంది. అది చూడండి, తోక నాకుతుంది ఆవు. ఆవు ఆవిడ వచ్చేసి యజమాని. ఆవు దూడ యజమాని అనమాట. ఆవిడ మురిసిపోతుంది పాలు ఇస్తుంటే ఆవు దూడకి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఒక పిల్లోడు దాక్కున్నాడు అనమాట. దాక్కొని దాగుడు మూతలు ఆట ఆడుతున్నారు. ఇంకో ఇద్దరు పిల్లలు వచ్చేసి ఎద్దుల బండి కాడమాన్ మీద కూర్చొని ఉయ్యాల, జంపాల, ఊగు గాని మనం చిన్నపిల్లలప్పుడు ఆడుకునే వాళ్ళం ఈ ఆట. మీలో కూడా చాలా మంది ఆడింటారు. అయ్యో, పిల్లోనికి చెయ్యి పగలగొట్టినారు చూడండి ఫ్రెండ్స్, డ్యామేజ్ అయింది చెయ్యి. అదే ఫ్రెండ్స్, అట్లా పనులు చేస్తారని ఫ్రెండ్స్ వాళ్ళు డోంట్ టచ్ అని బోర్డు పెట్టింది, ఫైన్ పెట్టింది మనోళ్ళు ఆటగాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఓ పాప ఆలోచిస్తుంది ఎక్కడ దాక్కుందామా అనేసి. ఈ పాప అదే చూడు, ఓ చెయ్యి ఇట్లా పెట్టుకొని ఆలోచిస్తా అన్నట్టుంది. ఇది వచ్చేసి గానిగా అంటారు ఫ్రెండ్స్. అంటే ఎద్దును కట్టి అందులోకి గానిగేసి నూనె తీసేవాళ్ళు అనమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఈరుముట్టి ఇల్లూరు, దాగడమూత, దండాకూన అనేసి వీళ్ళు కళ్ళు మూసి ఆట ఆడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చేనేత కారులు అనమాట. నేస్తున్నారు అనమాట. నేసి ఇతను దూది అంతా ఇదిలిస్తున్నాడు. అంటే పత్తిని శుభ్రపరుస్తున్నాడు. అంటే ఇది వచ్చేసి పరుపులంగిడి, పరుపుల దుకాణం ఫ్రెండ్స్. ఇది పరుపుల షాపు. ఇక్కడ పరుపులు తయారు చేసి అమ్మేవాళ్ళు. ఇది వచ్చేసి రచ్చబండ. అంటే ఇప్పటికి మీకు తెలిసే ఉంటుంది. పెద్దోళ్ళంతా ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అక్కడక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అక్కడ చూడు అంతా పెద్ద వాళ్ళు, అంతా పెద్ద మీసాలు. వీళ్ళు వచ్చేసి ఇత్తడి, రాగి బిందెలు తయారు చేసేవాళ్ళు ఫ్రెండ్స్. వీళ్ళని ఏమంటారు నాకైతే తెలియదు ఫ్రెండ్స్, మీరు కామెంట్ లో పెట్టండి వీళ్ళని ఏమని పిలుస్తారో. పెద్దోళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే. వీళ్ళు వచ్చేసి ఇత్తడి, రాగి బిందెలు తయారు చేసేవాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు. వీళ్ళు వచ్చేసి బంగారు పని చేసేవాళ్ళు. అంటే వీళ్ళని కంసులో ఏదో అంటారు. అదో బంగారం చేసిన చైన్లు, నక్లీస్ అన్ని ఆడ పెట్టినారు చూడ. అల్మార్లు ఎవరన్నా వచ్చి చూసి కొనుక్కునేకి ఫ్రెండ్స్. వీళ్ళకి అల్మార్ కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్, లాకర్ పెట్టుకున్నారు. అలాగే ఇది వచ్చేసి వెండి తయారు చేసినవన్నీ పెట్టినారు ఆడ షోకేస్ లో చూడడానికి ఎవరన్నా వచ్చిన వాళ్ళు. ఇది వచ్చేసి గాజులంగిడి ఫ్రెండ్స్. అన్ని గాజులన్నీ షోకేస్ లో పెట్టినారు చూడండి. అదో గాజులు కనిపిస్తున్నాయి. ఈవిడ గాజులు తొడిగిస్తుంది ఈవిడికి. ఈ పిల్లోని ఒళ్ళో పెట్టుకున్న ఆవిడ గాజులు తొడిగించుకుంటుంది. కాకపోతే పిల్లోనికి నిక్కరు ఊడిపోయింది, ఆవిడ చూసుకోలేదు పిల్లోనికి. అలానే ఉంది. పిల్లోడు ఆడుకునే 3 చక్రాల బండి చూడు ఫ్రెండ్స్. మనం చిన్నప్పుడు ఆడుకుని ఉంటాము అలాంటి బండితో. ఇది వచ్చి గాజులంగిడి ఫ్రెండ్స్. అప్పట్లో అలా ఉంది. ఇది వచ్చేసి కూరగాయల సంత. అంటే ఇప్పుడు మనమైతే సూపర్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్ ఏదేదో పిలుచుకుంటామో అప్పుడు సంత అనేవాళ్ళు. ఇతను పూలు అమ్ముతున్నాడు. ఈవిడ కట్టిన పూలు అమ్ముతుంది. ఈవిడకి వ్యాపారం బాగా జరిగినట్టుంది ఫ్రెండ్స్. ఈవిడ మొహం కలకల్లాడుతుంది, సంతోషంగా ఉంది ఈవిడ మొహము. అలాగే కుంకుమ అమ్ముతుంది. అలాగే కొబ్బరికాయలు పెట్టుకుంది. ఏమంటే ఒలచలేదు టెంకాయలు, ఒలిచనివి. అదేంటో కాయలు ఉన్నాయి అవి. ఇక్కడ కాలీఫ్లవర్, క్యాబేజీ. ఇవి వచ్చేసి వంకాయలు ఫ్రెండ్స్. అక్కడ మామిడికాయలు. ఆవిడ వంకాయలు తూకం వేస్తుంది. అంటే తక్కిట్లోకి వేసి తూకం చూస్తుంది ఫ్రెండ్స్ ఆవిడ వంకాయలు వేసి. ఇక్కడ వచ్చేసి ఓ ముసలాయన వంకాయలు, బీరకాయలు అవి కొనుక్కుంటున్నాడు. ఇక్కడ ఒక అతను ఏదో జపం చేస్తున్నాడు ఫ్రెండ్స్, కానీ అతని పేరు ఏదో తెలియదు. మీరు కామెంట్ లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్. ఈవిడ వచ్చేసి ఓ బిందెలో నీళ్ళు తీసుకెళ్లి ఆ తులసి చెట్టు బృందావనానికి పోసి ప్రదర్శనలు చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆవిడ. అప్పుడు అన్ని మట్టివే ఎక్కువ వాడేవాళ్ళు. ఇది వచ్చి గుర్రము, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. గుర్రం మీద కూర్చోబెట్టి తిప్పుతారు. ఆ తిప్పిన దానికి అంతో ఎంతో అమౌంట్ ఇలా ఒంటె మీద తిప్పుతారు. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈడ ఒంటెలు, గుర్రాలు అన్ని ఉంటాయి. ఈడ ఏదానికి అది బాగా ఆడుకోవచ్చు. ఇది వచ్చేసి ఏదో మంటపం అనుకుంటా. అప్పుడు కళ్యాణ మండపము ఏదో ఫంక్షన్లు చేసుకోవచ్చు. ఈడ అమౌంట్ కట్టి రూమ్లు ఉన్నాయి. ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి గోడ మీద పెయింట్ వేసింటారు ఫ్రెండ్స్. కలర్లు పెయింటింగ్ అంతా. మనం ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకోవచ్చు. అందుకనేసి బ్యాక్గ్రౌండ్ అలా కలర్ఫుల్ గా వేసి పెట్టింటారు. ఇక్కడ చాలా మంది ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటారు. ఆ మెట్లు చూడండి ఫ్రెండ్స్, మేఘాలు లేకున్నట్టు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక చింపాంజీ మనల్ని ఎక్కిరిస్తుంది. అది కూడా సెల్ఫీ తీసుకుంటుంది. మీరేనా సెల్ఫీ తీసుకునేది? నేను తీసుకుంటా చూడండి అని మన వైపు చూస్తున్నట్టు బొమ్మ గీశారు.
ఇది వచ్చేసి నీళ్ళని కలుషితం చేయండి అని మెసేజ్ ఇచ్చారు. అంతా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నాకు బాగా ఇష్టమైంది ఫ్రెండ్స్. ఇక్కడ బాగా కట్టారు, సంగీత వాయిద్యాలు వాయించేటు అనమాట. ఇక్కడ వచ్చేసి మ్యూజిషియన్, ఇతను మ్యాజిక్ చేస్తాడు. ఇతను మ్యాజిక్ చేసి అందరికి చూపిస్తాడు ఫ్రెండ్స్. మీరు అటువైపు వెళ్ళినప్పుడు మ్యాజిక్ చేసేది చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మ్యూజిషియన్ మ్యాజిక్ చేస్తాడు, అది చూడండి ఫ్రెండ్స్. బాగుంటుంది. మనం ఏదో తోచింది ఇయ్యచ్చు, 10 ఇచ్చినా తీసుకుంటాడు, 20 ఇచ్చినా. ఈ పిల్లోడు కూడా మ్యాజిక్ చేస్తాడు ఫ్రెండ్స్. చూడండి లాస్ట్ వరకు. కాకపోతే నేనైతే వీడియో తీయలేదు వాళ్ళు మ్యాజిక్ చేసేటప్పుడు, ఎందుకంటే చాలా సేపు చేశారు, వీడియో చాలా లెంత్ అవుతుందని తీయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి గన్ షూట్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా వెళ్తే 10కి 20కి కొన్ని గుండ్లు ఇస్తాడు గన్నులో పెట్టి కొట్టడానికి. మనం ఆ బుడగని అంటే బెలూన్ ని షూట్ చేయడం అనమాట. ఇది కూడా ఆట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, సరదాగా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఆట కూడా ఆడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఆ పిల్లోడు షూట్ చేసి చూశాడు. ఇతను వచ్చేసి మ్యాజిక్ చేస్తున్నాడు అనమాట. మ్యాజిక్ చేస్తుంటే కొంచెం వీడియో తీశాను, పూర్తి తీయలేదు. మీరు ఇది కూడా చూడండి ఫ్రెండ్స్. దీనికి ఇంత అంత టికెట్ ఏం లేదు, కాకపోతే అక్కడ వన్యప్రాణులు ఉంటాయి ఫ్రెండ్స్, జీబ్రాలు. ఇలా అడవిలోకి వెళ్ళి మనం చూడలేం కదా దగ్గర నుండి అన్నిటిని అనేసి ఇక్కడ బొమ్మల్లాగా తయారు చేసి పెట్టారు. ఇది వచ్చి జింక, ఇది వచ్చేసి లేడి జింక అంటారు చూడు, గెంతుతుంది. ఇది దుప్పి, కొమ్ములు ఉన్నాయి, పెద్ద పెద్ద కొమ్ములు. ఇది వచ్చేసి సింహం ఫ్రెండ్స్. సింహము చాలా పెద్దగా ఉంది అనమాట. మనకి ఆఫ్రికా లయన్ అంటారు చూడు, అది చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి ఫోటోలు సెల్ఫీలు కూడా దిగుతా అంటారు, దాని మీద కూడా కూర్చుంటారు ఫ్రెండ్స్. అదే చూడు, బొమ్మ అని తెలిసేతలకే మన వాళ్ళు ఇట్లా చేస్తారు, రియల్ అని తెలిస్తే అంత దూరం పరిగెత్తారు. ఇది వచ్చి ఏనుగు పిల్ల ఫ్రెండ్స్, చాలా ముద్దుగా ఉంది. దీని దగ్గర కూడా వచ్చి ఫోటోలు దిగుతారు, కాకపోతే తొండం మీద కూర్చుంటారు. తొండం గట్టిది కనుక ఇరగలేదు, ఏమీ కాలేదు. అదే చూడు, ముట్టుకున్నారు చూడు. ఇది వచ్చేసి ఎలుగుబంటి ఫ్రెండ్స్. ఎలుగుబంటి చూడక ఎన్నేళ్ళు అవుతుందో ఫ్రెండ్స్. ఇది వచ్చి జిరాఫీ, చాలా బాగుంది. సేమ్ జిరాఫీ లాగే అనిపిస్తుంది చూస్తేనే టక అని నేను రియల్ గా అనుకున్నాను, కాకపోతే బొమ్మ దగ్గర పోతే. ఇక్కడ ఫోటోలు సెల్ఫీలు దిగుతా ఉంటారు మనోళ్ళు. ఇది వచ్చేసి బెంగాల్ టైగర్, చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. అదో బెంగాల్ టైగర్ కి చారలు లేకుండా పైకి ఎక్కి ఈప్ మీద అంతా పెయింట్ లేకుండా చేసినారు చూడు ఫ్రెండ్స్. మనోళ్ళు కూర్చొని దాని మీద సవారీ చేసినారు చూడు, పులి మీద సవారీ అంటారు చూడు, అది ఇదే. ఇది వచ్చేసి ఖడ్గమృగము, సేమ్ ఖడ్గమృగం లాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడడానికి దూరం నుండి చూస్తే ఖడ్గమృగమే అనుకుంటారు దీన్ని. ఇక్కడ వచ్చేసి చిరుతపులి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది చిరుతపులి. ఇది వచ్చేసి మీకు తెలుసు కదా చింపాంజీ, పాపం ఒంటరిగా ఉంది, ఒకటే బొమ్మ. దీని జతకి ఇంకో బొమ్మ ఉండింటే బాగుంది అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ పచ్చటి గడ్డి, ఉయ్యాళ్ళు, పిల్లలకి ఆడుకోవడానికి అన్ని చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఆట వస్తువులు అన్ని, ఇవన్నీ ఫ్రీ, దీనికి ఏం టికెట్ లేదు. ఇక్కడ తాగడానికి నీళ్లు, పెద్ద పెద్ద చెట్లు, గడ్డి, మైదానం ఉంటుంది. ఫ్యామిలీతో రావచ్చు, ఆడ ఏదైనా తినొచ్చు, ఆడుకోవచ్చు, సరదాగా ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీతో రావండి. షిరిడి నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఓల్డ్ షిరిడి అంటే ఎవరైనా మీకు తీసుకెళ్తారు 20 రూపాయల ఆటోకి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియో